కాజెస్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్లో ఏవైతే రీజన్స్ ఉన్నాయో అవే సెకండ్ వరల్డ్ వార్కి కూడా అవే రీజన్స్. అగ్రెసివ్ నేషనలిజం, మిలిటరీయిజం, ఇంపీరియలిజం అండ్ సీక్రెట్ అలియన్స్. ఇవి రెండింటికి కామన్, ఫస్ట్ వరల్డ్ వార్కి సెకండ్ వరల్డ్ వార్కి. ఇకపోతే సెకండ్ వరల్డ్ వార్కి రీజన్స్ చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత 1919లో ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్ అనేది జరిగింది. ఈ ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్కి 32 నేషన్స్ లీడర్స్, రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు అటెండ్ అయ్యారనమాట. ఇది ఒక బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ అనమాట. సో యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ లాంటి 5 బిగ్గెస్ట్ కంట్రీస్ దీంట్లో ఆర్ పార్టిసిపేటెడ్. బట్ రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ లాంటి కంట్రీస్కి ఇన్విటేషన్ లేదు. జర్మనీని వీక్ చేయడానికి దానిపైన చాలా రుద్దారనమాట. టెరిటోరియల్ పెనాల్టీస్ అండ్ మిలిటరీ కట్ చేశారు. అట్లనే జర్మనీకి 9 lakh ఆర్మీ నుంచి 1 lakh ఆర్మీకి తగ్గించేశారనమాట. సబ్మెరైన్స్ పైన కూడా రిస్ట్రిక్షన్ చేశారు. సో వెర్సాయిల్ ట్రీటీలో జర్మనీ జరిగిన అవమానానికి జర్మనీ రివెంజ్ తీసుకోవాలని రెడీగా ఉంది. తర్వాత ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. వెర్సాయిల్ ట్రీటీలోనే లీగ్ ఆఫ్ నేషన్ని క్రియేట్ చేశారు. దాని ఎయిమ్ వచ్చేసి వార్స్ రాకుండా చూసుకోవడం. దీన్ని ఎవరు క్రియేట్ చేశారు అంటే యూఎస్ఏ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ దీన్ని ప్రపోజ్ చేసి క్రియేట్ చేశారనమాట. కానీ యూఎస్ఏ అనేది దీంట్లో జాయిన్ అవ్వలేదు. 1934లో లీగ్ ఆఫ్ నేషన్లో ఓన్లీ 58 కంట్రీస్ మాత్రమే మెంబర్షిప్తో ఉన్నాయన్నమాట. లీగ్ ఆఫ్ నేషన్స్ హెల్ప్ రిమూవ్ వార్ త్రూ కలెక్టివ్ సెక్యూరిటీ, settle disputes and problems between the countries. A League of Nations established an international court of justice. 2 కంట్రీస్ మధ్యలో గొడవలు కనుక వస్తే అది సెటిల్ చేస్తుంది అన్నమాట, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. బట్ లీగ్ ఆఫ్ నేషన్ ఫెయిల్ టు ప్రివెంట్స్ ద వార్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది. జర్మనీ ఛాలెంజ్ టు వేగ్ఫుల్ డామినేషన్. 1990లో ఎలైడ్ పవర్స్ పనిష్ చేయాలి, జర్మనీని పనిష్ చేయాలి అనుకుంటాయి. ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్లో జర్మనీని పనిష్ చేస్తారు మానిటరీ టర్మ్స్ కింద, టెరిటోరియల్ టర్మ్స్ కింద. హిట్లర్ అండ్ నాజీ పార్టీ జర్మనీలో అభివృద్ధి చెందుతాయి అన్నమాట. దే వాంట్ టు లాస్ ద టెరిటోరియల్ ఇన్ వెర్సాయిల్ ట్రీటీ. వెర్సాయిల్ ట్రీటీలో పోయిన అన్ని ల్యాండ్స్ అవన్నీ కూడా తెచ్చుకోవాలని చూసుకుంటారు. సో అందుకోసమని వాళ్ళు ఆర్మీని డెవలప్ చేసుకుంటారు, వెపన్ ఇండస్ట్రీని అనేది డెవలప్ చేసుకుంటారు అనమాట. తర్వాత ఫియర్ ఆఫ్ సోషలిజం అండ్ రష్యా. So after Russia revolution, Russia became a communist state. Russia became Union of Soviet Socialist Republic (USSR) in 1922. The Western capitalist countries like Britain were afraid that similar revolution would start in other countries of Europe. They encouraged Hitler and Nazi. This was the policy of appeasement of Hitler. Immediate cause. హిట్లర్ 1939లో సెప్టెంబర్ 1 రోజు పోలాండ్ మీద అటాక్ చేస్తాడు. ఎందుకోసం అంటే డాన్జింగ్ పోర్ట్ కోసం అటాక్ చేస్తాడు. హిట్లర్ ఏమనుకుంటాడంటే అప్పుడు ఇది ఒక స్మాల్ మిలిటరీ ఆపరేషన్ అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. కానీ పోలాండ్కి సపోర్ట్గా బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ జాయిన్ అవుతాయి ఈ వార్లో. సో ఆ చిన్న వార్ కాస్త వరల్డ్ వార్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. చిన్నవారు వరల్డ్ వార్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. దీంట్లో ఫస్ట్ యాక్సిస్ పవర్ జర్మనీ, ఇటలీ, జపాన్. నెక్స్ట్ అలైడ్ పవర్స్ ఇంగ్లాండ్, యుఎస్ఏ, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్. ఇవన్నీ కూడా అలైడ్ పవర్స్ అన్నమాట. జపాన్ యుఎస్ఏలోని పెరల్ హార్బర్ మీద అటాక్ చేస్తుంది 1942లో. హిట్లర్ ఏమనుకుంటాడంటే 1942లోనే యుఎస్ఎస్ఆర్ మీద అటాక్ చేద్దామని చెప్పేసి అనుకుంటాడు. సో యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ ఏమవుతారంటే వార్లో జాయిన్ అవుతాయి 1942లో. జర్మనీకి, జపాన్కి ఎగనెస్ట్గా వార్లో జాయిన్ అవుతాయి అన్నమాట. సో జర్మనీ ఆర్మీస్ ఇక ఓడిపోవడం స్టార్ట్ అవుతుంది. స్టాలిన్ గర్డ్ అనే బ్యాటిల్లో, ఫేమస్ బ్యాటిల్ అనమాట ఇది. ఈ బ్యాటిల్లో 1943 నుంచి జర్మనీ ఓడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. జర్మనీ ఎప్పుడైతే ఓడిపోతుందో హిట్లర్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. జర్మనీని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అందులో ఫస్ట్ పార్ట్ ఏమో ఈస్టర్న్ పార్ట్, దాన్ని జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటారు. దీన్ని యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లో ఉంచుకుంటారు. వెస్టర్న్ పార్ట్ వచ్చేసి ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, ఇది యుఎస్ఏ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత జపాన్ మీద యుఎస్ఏ హిరోషిమా నాగసాకి మీద ఆటమ్ బాంబ్స్ వేస్తుంది ఆగస్టులో 1945.
అప్పుడు యుఎస్ఏ ఆర్మీస్ జపాన్ని ఆక్యుపై చేస్తాయి. బట్ జపనీస్ కింగే రూల్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాడు. తర్వాత జపాన్ రూల్డ్ బై ద ఎలక్టెడ్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్. జపాన్ పార్లమెంట్ని డైట్ అంటారు. సో ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ జర్మనీ అండ్ జపాన్ ఎకానమీ వాజ్ కొలాప్స్డ్. సో యుఎస్ఏ ఒక మార్షల్ ప్లాన్ అనేది రెడీ చేస్తారు. దానివల్ల జర్మనీ జపాన్ యొక్క ఎకానమీ అనేది రికవర్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.